వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీలో యూనేస్తం స్కీమ్ కింద చాలా మంది అన్‌ఎంప్లాయీస్ మంత్లీ ₹1000 గవర్నమెంట్ నుంచి మనీ అయితే తీసుకుంటున్నారు. దీనికి సంబంధించి కొన్ని డీటెయిల్స్ చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను. అందరికీ తెలిసిన విషయమే. సో, మనము మా అకౌంట్‌లో డిపాజిట్ అవ్వాలంటే కంపల్సరీ బయోమెట్రిక్ అటెండెన్స్ అయితే వెయ్యాలి. కాపోతే ఏంటంటే 17థ్ జనవరి నుంచి మీ సేవలయితే స్ట్రైక్ చేస్తున్నాయి. దీనికి సంబంధించి చాలామంది ఏంటంటే వీళ్ళు స్ట్రైక్‌లో ఉన్నారు గదా! నెక్స్ట్ మంత్ మనకు నిరుద్యోగ భృతి వస్తుందా? రాదా? అని చెప్పి చాలా మందిలో ఒక డౌట్ అయితే ఉంది. దీనికి సంబంధించి కొన్ని విషయాలు చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను. సో, మీ సేవలనేవి 17థ్ జనవరి నుంచి స్ట్రైక్ చేయడం స్టార్ట్ చేశాయి. సో, 18థ్‌తో వాళ్ళ సమస్యలన్నీ పరిష్కారం అవ్వడంతో 19థ్ మీ సేవలన్నీ యాజ్ యూజువల్‌గా ఓపెన్ అయ్యాయి. సో, మన ఐటీ మినిస్టర్ లోకేష్ గారు తో చర్చలు సఫలం అవ్వడంతో వాళ్ళు ఆ స్ట్రైక్ అయితే ఆపేశారు. 19థ్ జనవరి నుంచి మీ సేవలో యాజ్ యూజువల్‌గా రన్ అవుతాయి. సో, ఈ విషయం చాలామంది ఏంటంటే ఏదో డౌట్‌లో అయితే ఉన్నారు. అంటే నెక్స్ట్ మంత్ మనీ వస్తదా? రాదా? అని చెప్పి. మీకైతే ఎలాంటి డౌట్ ఏం లేదు. సో, మీరు యాజ్ యూజువల్‌గా వెళ్ళి 25థ్ నుంచి 31st లోపల మీ టైం చూసుకొని సో, మీరు మీ సేవల్లోనే మీరు బయోమెట్రిక్ అటెండెన్స్ అయితే వేయొచ్చు. సో, కొంతమంది మన సబ్‌స్క్రైబర్స్ ఏం చెప్పారంటే, సో, మీ సేవలో అయితే ₹30 అమౌంట్ అయితే చార్జ్ చేస్తున్నారు బయోమెట్రిక్ వేయడానికని జెప్పారు. కాపోతే కొంతమందేంటంటే రేషన్ షాప్‌లో అయినా మనం బయోమెట్రిక్ అటెండెన్స్ ఏసినా గూడా మనకు మనీ అనేది డిపాజిట్ అవుతుంది అని చెప్పారు. సో, మీకెక్కడన్నా నియర్ బై రేషన్ షాప్‌లో ఉండి మీకెవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నట్టయితే గనక, మీరు రేషన్ షాప్‌లో అయినా ఏ రేషన్ షాప్‌లో అయినా గూడా బయోమెట్రిక్ అటెండెన్స్ అయితే ఇవ్వండి. మీరు కంపల్సరీ మీ సేవలోనే ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రతి ఊర్లో రేషన్ షాపులయితే ఉన్నాయి. సో, ఒకవేళ రేషన్ షాపులు డీలర్స్ మీకు తెలిసినట్టయితే ఈవెన్ వాళ్ళ ఇంటికెళ్ళేసైనా గూడా వాళ్ళ దగ్గర ఉన్న మిషన్‌లో మీరు బయోమెట్రిక్ అటెండెన్స్ అయితే ఇవ్వచ్చు. సో, మీరు బయోమెట్రిక్ ఇస్తే చాలు మీకు మనీ అనేది డిపాజిట్ అవుతది. సో, గవర్నమెంట్ ఎందుకంటే ఆ పర్సన్ ఉన్నాడా లేదా? సో, జెన్యూన్ పర్సనా కాదా అని తెలుసుకోవడానికి చాలామంది మిస్‌యూజ్ చేస్తారని చెప్పి ఈ బయోమెట్రిక్ అయితే కంపల్సరీ తీసుకురావడం జరిగింది. సో, కంపల్సరీ అయితే మీరు బయోమెట్రిక్ మీ సేవలు బంద్ అయితే అయిపోయింది. 18థ్‌తో స్ట్రైక్ అయితే అయిపోయింది. 19థ్ నుంచి మీ సేవ యాజ్ యూజువల్‌గా రన్ అవుతది. సో, మీకేం డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీకు ఫిబ్రవరి మంత్ మనీ అనేది మీ అకౌంట్‌లో డిపాజిట్ అయిపోతది యాజ్ యూజువల్‌గా. చాలామంది పేపర్స్‌లో అయితే వచ్చింది. మీ సేవ బంద్ చాలా ప్రాబ్లమ్ అవుతది అది ఇది అని చెప్పి. సో, మీకు ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. మీకు యాజ్ యూజువల్‌గా మనీ అనేది ఫిబ్రవరి మంత్‌కు రావడం జరుగుతుంది. సో, కాపోతే ఏంటంటే చాలామంది చాలా క్వెషన్స్, చాలా ప్రాబ్లమ్స్ చెప్తున్నారు. ఈ నిరుద్యోగ భృతి తీసుకోవడం అంటే బయోమెట్రిక్ ఎక్కడెక్కడ ఉంటారో వచ్చి వెయ్యాలి అని చెప్పి. దీనికి ఏమైనా నెక్స్ట్ సొల్యూషన్ ఏమైనా తీసుకొస్తారో లేకుంటే మరి ఇది ఇలాగే ఉంటుందో ఇంకా తెలీదు. సో, మీకు ఒకవేళ వీలున్నా గూడా దీన్ని వదులుకోకండి. ఛాన్స్ అయితే వదులుకోకండి. ఎందుకంటే నెక్స్ట్ గవర్నమెంట్స్ వాళ్ళు ఎలక్షన్స్ హామీలో దీన్ని ఇంక్రీజ్ చేస్తాం. యాక్చువల్లీ తెలంగాణలో అయితే 3000 ఇస్తామని జెప్పారు. సో, నెక్స్ట్ గవర్నమెంట్స్‌లో ఎలక్షన్ వచ్చే ముందు దీన్ని ఇంక్రీజ్ అయితే చేయొచ్చు. ఇప్పుడు 1000 ఉండేది 2000 అవ్వచ్చు. మేబీ 3000 గూడా అవ్వచ్చు. సో, కొంచెం కష్టమైనా గూడా మీరు దీన్నైతే వదులుకోకండి. సో, ఇంకా కొన్ని ఆపర్చునిటీస్ కూడా గవర్నమెంట్ చూపియడం జరుగుతుంది అని చెప్పారు. కొన్ని ఎక్కడెక్కడ ఓపెనింగ్స్ ఉన్నాయి. ఏదన్నా వీలుంటే గవర్నమెంట్‌కి ఏదైనా జాబ్ ఆపర్చునిటీస్ కూడా చూపిస్తాం అన్‌ఎంప్లాయీస్‌కి అని చెప్పడం జరిగింది. సో, కొంచెం కష్టమైనా గూడా ఈ నిరుద్యోగ వృత్తినైతే వదులుకోకండి. మీకు ఏదో ఒక విధంగా అయితే మీకు మీరు గవర్నమెంట్‌తో లింకప్ అయినట్టే మీకు ఏదో ఒక విధంగా హెల్ప్ అయ్యే ఛాన్స్ అయితే డెఫినెట్‌గా ఉంటది. సో, ఈ డీటెయిల్స్ చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో గనుక నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి. మన ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థాంక్ యూ.